single day I'm gonna make something great. That's my way. Every single day I'm gonna make. దుమ్ము ధూళి వాహనాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటితో మీకు ఇబ్బంది కదా. ఇప్పుడు ఆ ఇంట్లో మిమ్మల్ని ఏమంటారా, ఆ ఇంట్లో రోజు వదిలి పెడతారు కదా. మీకు జాగా ఇప్పిస్తే మీరు ఆ జాగా కొనికి తయారున్నారు కదా, మొత్తం అందరు పోతారా? అదే అందుకని ఒక్కరు కూడా లేకుండా అందరు పోతే అప్పుడు వస్తారు కదా. అందరు మీరు తయారున్నారు కదా. 4 గంటల నుంచి 10 గంటల దాకా మార్కెట్ నడుస్తుంది. వివిధ గ్రామాల నుంచి రైతులు ఇక్కడ హోల్సేల్ వాళ్ళకి అమ్ముతున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి డీటెయిల్స్ కొనుక్కొని చాలా మంది ప్రతిరోజు వ్యాపారం చేసుకుంటున్నారు. అది ఇక్కడ చాలా కంజెస్ట్ ఏరియా ఉంది. ప్లస్ ఇక్కడ వాహనాలు తిరుగుతున్నాయి, సరైన పార్కింగ్ వస్తు లేదు. తర్వాత మిగతా కూడా మనకు ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా ఈ దుమ్ముతోటి మనం తినే కూరగాయలు కూడా పొల్యూషన్ గురవుతున్నాయి. వాటి మనం తిన్నాయి కాబట్టి ఆరోగ్యాలు చాలా దెబ్బతింటున్నాయి. అయితే వీళ్ళందరినీ కూడా రైతు బజార్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి గతం నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చారు, వీటిని మొత్తం పరిశీలించారు. అయితే మనకి పక్కడ వెజిటబుల్ మార్కెట్ అలాగే నాన్ వెజ్ మార్కెట్ కూడా మనకు శాంక్షన్ అయింది. అయితే 3 కోట్ల అంచనా ఉంది, కానీ మన దగ్గర డబ్బులు లేవు. దాంతో మనం టెండర్ బిల్లులోపోయినాం. 1,45,00,000 మనకు కొంత టెండర్ పిలుస్తాం. వెజిటబుల్ మార్కెట్ నాన్ వెజ్ మార్కెట్ చేస్తాం. మిగతా వాళ్ళందరినీ కూడా మనం రైతు బజార్ మాట్లాడాలని చెప్పేసి ఎమ్మెల్యే కోరుతున్నాం. మన ఏఎంసీ గారి సహకారంతో రైతు మార్కెట్కి షిఫ్ట్ చేస్తాం. వస్తున్నాయి కాబట్టి ఎవరికి అందుబాటులో ఉంటుంది. ఆరోగ్యకరమైన కూరగాయలు మనం దొరుకుతాయి కాబట్టి మనం అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు తాండూరు పట్టణంలో ఈరోజు బస్వన్నకట్ట ప్రాంతంలో పొద్దున్నే ఇక్కడికి మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు, ఏఎంసీ సెక్రటరీ గారు, మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆర్ఎండ్బి అధికారులు, పోలీస్ అధికారులతో పాటు. మరి ఇక్కడ చూసినట్టయితే ఎంతో మంది కూరగాయల వ్యాపారస్తులు ఇక్కడ రోడ్ల పైన ఇక్కడ పెట్టి అమ్మడం జరుగుతా ఉంది. అంతేకాకుండా ఇక్కడ శుభ్రత అనేది లేదు. ఇక్కడ దూడలు, ఎద్దులు, కుక్కలు ఇవన్నీ తిరుగుతున్న ప్రాంగణంలో మనం వాళ్ళు ఈరోజు కూరగాయలు అమ్ముతా ఉన్నారు. మరి అదే కూరగాయలని మనము సేవిస్తా ఉన్నాము. వీటి వల్ల ఆరోగ్యాలకు ఎంతో హానికరమైన విషయము. అంతేకాకుండా ఈ రోజు కూడా ఇక్కడ ఎంతో ట్రాఫిక్ ఇబ్బంది. స్కూల్ టైం, ఆఫీసుల టైంలలో ఇక్కడ వీళ్ళు కూరగాయలు విక్రయాలు చేయడంతో ఇక్కడ ట్రాఫిక్ కూడా ఎంతో అంతరాయం జరుగుతా ఉంది. ఇక్కడున్న లోకల్ పబ్లిక్ రెసిడెంట్స్ కి కూడా ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఎంతో మంది కంప్లైంట్ చెప్తే మరి ఈరోజు పరిశీలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ చూసినట్టయితే పరిస్థితి చాలా అధ్వానమైన స్థితిలో ఉంది. మరి ఇటువంటి స్థితి కొనసాగినట్టయితే మనకు రాను రాను మనము రోగాలు మనం కొని తెచ్చుకుంటున్నట్టయితే తప్ప మనకు మంచిది కాదు. అంతేకాదు మేము ఇంతకుముందు అక్కడ లోపల దాకా వెళ్లి అక్కడ నాన్ వెజ్ మార్కెట్, మరి లోపల ఉన్న హోల్సేల్ కూరగాయల విక్రయాల దుకాణాలు కూడా మేము చూడడం జరిగింది. మరి వీటన్నిటికీ ఒక పరిష్కారం తీసుకురావడానికి ఈరోజు అందరం కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేయడానికి ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళం కలిసి ఈరోజు కూర్చోవడం జరుగుతుంది. మరి 2-3 ప్రపోజల్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ వారం రోజులలో మనం అందరం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ కూరగాయల రీటైలర్స్ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రైతు బజార్లోనే మేము ఏఎంసీ సెక్రటరీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. లోపల రైతులతో పాటు ఇప్పుడున్న రైతు బజార్ మొత్తము రైతులకు తక్కువ మంది రైతులు వస్తా ఉన్నారు. ఎక్కువ శాతం ఉపయోగంగా లేదు కాబట్టి అక్కడ మరి కూరగాయలు విక్రయాలు చేసే రీటైలర్స్ కి కూడా అక్కడ స్థానం కల్పించమని చెప్పి మేము ఏఎంసీ సెక్రటరీ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి ఆయన కూడా పెద్ద మనసుతో ఈరోజు ఆయన ఒప్పుకున్నారు. సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడున్న రీటైలర్స్ అందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ
ఈ రోజు ఇక్కడ పెట్టుకునే బదులు అక్కడికి వెళ్లి మీరు కూరగాయలు విక్రయాలు చేసినట్టయితే ఇక్కడ పబ్లిక్ కి అంతరాయం ఉండదు, మనకు కూడా అక్కడ కొంచెం శుభ్రత ఉంటది. అంతేకాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చేదాకా మీరు అక్కడికి వెళ్ళాలి. అదే విధంగా తాండూరు పట్టణ వాసులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం అందరం కూడా నాణ్యమైన ఆరోగ్యకరంగా ఉండాలంటే మనం అందరము రైతు బజార్కి వెళ్లి కూరగాయలు కొనుక్కుందామని చెప్పేసి నేను తాండూరు పట్టణ ప్రజల ప్రతి ఒక్కరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా హోల్సేలర్స్ కి కూడా అతి త్వరలో ఈ రోజు ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఏదో ఒక డెడికేటెడ్ ఏరియా రీటైలర్స్ కి హోల్సేలర్స్ కి మొత్తం అంతా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా మనము చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తాం. అతి త్వరలో మరి ఇక్కడ నూతన మార్కెట్ భవనం కూడా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి నిధులున్నాయి, మరి దాన్ని కూడా చేపడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీనికి మొత్తం తాండూరు ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా నేను మీ అందరితో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. First prize stands for the Shastri group and second group and final prize for the judges. 1, 2, 3. UKTB.